పుష్ప 2 తొక్కిసలాట ఘటనకు సంబంధించిన ఛార్జ్షీట్లో A11గా అల్లు అర్జున్ పేరు చేర్చారు పోలీసులు. ఈ ప్రమాదానికి సంధ్య థియేటర్ యాజమాన్య నిర్లక్ష్యమే కారణమని స్పష్టం చేశారు. దీంతో A1 నిందితులుగా సంధ్య థియేటర్ యాజమాన్యం పేరు నమోదు చేశారు. పుష్ప 2 తొక్కిసలాట కేసులో ఛార్జ్షీట్ను దాఖలు చేశారు పోలీసులు. అల్లు అర్జున్పై అభియోగాలు నమోదు చేసిన చిక్కడపల్లి పోలీసులు ఆయనతో పాటు 23 మందిపై ఛార్జ్షీట్ వేశారు. అల్లు అర్జున్, ఆయన మేనేజర్, వ్యక్తిగత సిబ్బందితో పాటు 8 మంది బౌన్సర్లపై ఛార్జ్షీట్ దాఖలైంది. A1గా సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్, A11గా అల్లు అర్జున్ను చేర్చారు. సంధ్యా థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తొక్కిసలాట జరిగినట్లు నిర్ధారించారు పోలీసులు. సంధ్యా థియేటర్ యాజమాన్యంతో పాటు మేనేజర్పై కూడా అభియోగాలు మోపారు. పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారని తెలిసి కూడా సంధ్య థియేటర్కు వెళ్లినందుకు అల్లు అర్జున్ను నిందితుడిగా చేర్చి అరెస్ట్ చేసినట్లుగా పేర్కొన్నారు పోలీసులు. సంధ్య థియేటర్ తొక్కిసలాటలో మహిళ మృతి చెందగా ఆమె కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. డిసెంబర్ 4న రాత్రి 9:30 గంటల సమయంలో పుష్ప 2 బెనిఫిట్ షో కోసం సంధ్యా థియేటర్కు వచ్చిన హీరో అల్లు అర్జున్ను చూసేందుకు అభిమానులు ఎగబడడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో వారిని నిలువరించేందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేయడంతో రేవతి, ఆమె కుమారుడు శ్రీతేజ కింద పడిపోయి జనం కాళ్ల మధ్య నలిగిపోయారు. ఇద్దరూ తీవ్ర గాయాలతో స్పృహ తప్పారు. వెంటనే పోలీసులు వారిని పక్కకు తీసుకువెళ్లి CPR చేశారు. హుటాహుటిన ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తల్లి మృతి చెందారు. కుమారుడి పరిస్థితి విషమంగా ఉండడంతో నిమ్స్కు తరలించారు. ఇప్పటికీ శ్రీతేజ పూర్తిగా కోలుకోని పరిస్థితి ఉంది.